అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. 1958వ సంవత్సరంలో ఫిబ్రవరి 22వ తేదీ నాడు స్వతంత్ర భారతదేశపు తొలి విద్యా మంత్రి, గొప్ప స్వాతంత్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు పరమపదించారు. ఆయన మరణం దేశానికి అపూర్వ నష్టంగా భావించబడింది. మౌలానా ఆజాద్ గారు కేవలం రాజకీయ నాయకుడే కాదు, జ్ఞానవంతుడు, పండితుడు, రచయిత మరియు గొప్ప వక్త కూడా. భారత స్వాతంత్ర పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి నేతలతో కలిసి దేశ విమోచన కోసం కృషి చేశారు. స్వతంత్ర భారతదేశంలో తొలి విద్యా మంత్రిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం, భారతీయ సాంకేతిక విద్యా సంస్థలు ఐఐటీలు స్థాపనకు పునాది వేయడం, విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కృషి చేయడం, శాస్త్ర సాంకేతిక రంగాల పురోగతికి ప్రోత్సాహం. ఆయన దూరదృష్టి వల్లే భారత విద్యా వ్యవస్థకు బలమైన పునాది ఏర్పడింది. మౌలానా ఆజాద్ గారు జ్ఞానానికి ప్రతీక. విద్య ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం నవంబర్ 11వ తేదీన ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి మరణం దేశానికి ఒక లోటు అయినప్పటికీ ఆయన చూపిన విద్యా మార్గం నేటికి భారతదేశాన్ని ముందుకు నడిపిస్తోంది. ఆయన సేవలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు చేరాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.